ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు। సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు। ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ ఇతర రిజిస్టర్లు పరిశీలించారు। ఫార్మసీ నిర్వహణపై పలు సూచనలు చేశారు। ప్రతిరోజు దవాఖానాలో 40 నుంచి 50 మంది వరకు వస్తారని, ఈ నెలలో అర్బన్ పిహెచ్సి పరిధిలో 22 కాన్పులు కావాల్సి ఉందని కలెక్టర్ దృష్టికి వైద్యురాలు సాహితీ తీసుకెళ్లారు। అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు। ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అన్ని కాన్పులు సర్కారు ఆసుపత్రుల్లోనే అయ్యేలా చూడాలని సూచించారు। రోగులకు కావాల్సిన అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు। ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణ సర్వే తప్పులు తడకగా మారిందని, కుటుంబ సర్వే నివేదిక సర్వే ఫలితాల్లో బీసీలకు అన్యాయం జరిగిందని ముస్తాబాద్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎం స్వామి అన్నారు। ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎం స్వామి ఆధ్వర్యంలో బీసీ కులగణ సర్వేలో తప్పులు జరిగాయని ఆరోపిస్తూ బీసీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా చేసిన బీసీ కులగణన సర్వే తప్పులు తడకగా ఉందన్నారు। 2011 గణాంకాల ప్రకారం తెలంగాణ జనాభా 3.50 కోట్లు ఉండగా 14 ఏళ్ల తర్వాత చేపట్టిన ఈ సర్వేలో 3.54 కోట్లుగా చూపించారని పేర్కొన్నారు। కేవలం 4 లక్షల జనాభా పెరిగినట్లు చూపించారని వెల్లడించారు। 2014లో కేసీఆర్ సర్కార్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 52% ఉండగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 46.25% తగ్గించి చూపించారని తెలిపారు। బీసీలను పూర్తిగా అణగతొక్కే కుట్రలో భాగంగా ఈ సర్వే రిపోర్ట్ తయారు చేసి బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వెల్లడించారు। బీసీల జనాభాను తక్కువ చూపిస్తూ బీసీ రిజర్వేషన్ గందరగోళాన్ని సృష్టించే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ సర్వేలో పొరపాటు చేశామని, తమ తప్పును ఒప్పుకొని ఒక హై లెవెల్ కమిటీ వేసి బీసీలకు అన్యాయం జరగకుండా చూడాలని, లేని పక్షంలో ఈ సర్వే ద్వారా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గ్రామీణ స్థాయి నుంచి గడప గడపకు తీసుకుపోయి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి బీసీలంతా సిద్ధమవుతారని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు గీసా భిక్షపతి, సుద్దాల దేవయ్య, సుద్దాల స్వామి, రాంప్రసాద్, పూసా దేవరాజు, నర్సింహులు, శ్రీనివాస్, నీరటి శంకర్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు। ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ కులగణన అనేటువంటి పేరుతో ఇలా బీసీల సంఖ్యను తక్కువగా చూపించి బీసీలు రాష్ట్రంలో తక్కువ ఉన్నటువంటి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది। ఈ యొక్క విధానాన్ని కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరి పక్షాన కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాం। ఇది కులగణన పేరుతో బీసీలను వంచేసేటటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి కుట్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే పేరుతోటి 2014లో ఆనాడు కుటుంబ సర్వే చేయించడం జరిగింది। ఆ సర్వేలో బీసీల జనాభా కంటే కూడా ఈరోజు జనాభాను తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు। ఆనాడు కుటుంబ సర్వేలో 1,85,00,000 మంది జనాభా సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు కేసీఆర్ చేసినటువంటి సర్వేలో చూపిస్తే, ఈనాడు రేవంత్ రెడ్డి గారి సర్వేలో 1,64,00,000 మందిని చూపించి దాదాపు అప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం అందమే 22 లక్షల మంది బీసీ జనాభాను చంపి చూపించినటువంటి ఘనత ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని। ఈరోజు జనాభా పెరుగుతుందా, జనాభా తగ్గుతుందా? దాదాపు బీసీల మీద కుట్ర చేసి దాదాపు 30 లక్షల నుంచి 40 లక్షల మంది జనాభాను కనబడకుండా చేసినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ను బీసీల పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం। ఆనాడు ఓసీలు సమగ్ర కుటుంబ సర్వేలో 8% ఉంటే ఇలా ఆ జనరల్ను ఈరోజు 14% చూపించడం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడానికి దానికి ఈ రకంగా కుట్ర చేసి ఇలా మా బీసీలందరూ కూడా పంచించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం। ఖచ్చితంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా ఒక్కతాటికి రాబోతూ ఉన్నాయి। ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం మొండి వైఖరిని కానీ బీసీలను తక్కువ చేసినటువంటి ఏదైతే విధానం ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీ ఉద్యమం పెద్ద మొత్తంలో రాబోతూ ఉంది। బీసీలంతా కూడా ఒక్కతాడికి రాబోతూ ఉన్నారు। ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఖచ్చితంగా బీసీలంతా కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు।
ఖచ్చితంగా మరొకసారి కూడా ఈ యొక్క ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ఈరోజు బీసీల సంఖ్యను తగ్గించి మీరు చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా యావత్ తెలంగాణ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని హర్షిస్తలేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నటువంటి జనాభాను తక్కువ చేసి చూపించడం అనేది ఇది ఏ విధంగా కూడా మంచి పద్ధతి కాదు. అందుకే మరొకసారి కూడా చెప్తా ఉన్నాం, ఈ కులగణన అంతా కూడా మొత్తం బోగస్, కేవలము రేవంత్ రెడ్డి సర్కారు యొక్క కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్రలో భాగం అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలో ఎక్కడికక్కడ ఎండగడతాం. ఖచ్చితంగా ఎక్కడికక్కడ నాయకత్వాన్ని ఏదైతే మీ బలం ఉన్నదో మీ బలాన్ని బలగానంతా కూడా ఎక్కడికక్కడికి బీసీలంతా కూడా అడ్డుకోబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా ఈ ముస్తాబాద్ కేంద్రం నుంచి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానంలో శ్రీ హనుమాన్ పరివార్ మరియు చిన్మయ మిషన్ సిరిసిల్ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా శ్రీ గణపతి, శ్రీ సరస్వతి దేవి షోడశోపచార పూజ మరియు మాతా సరస్వతి దేవి అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. చిన్మయ బాలవిహార్ బాల బాలికలతో పాటు 100కు పైగా చిన్నారులు హాజరైన చిన్మయ బాలవిహార్ పిల్లలందరికీ పూజలో ఉంచిన నోట్బుక్, పెన్నుతో పాటు పిల్లలందరికీ చాక్లెట్లు పంపిణీ చేశారు. సిరిసిల్లకు చెందిన శ్రీ గుజ్జయ్ సత్యప్రసాద్ ఎన్ఆర్ఐ సమకూర్చారు. ఈ కార్యక్రమంలో లకావత్ మోతిలాల్, రామరెడ్డి, చిన్మయ మిషన్ బాధ్యులు నల్ల సత్యనారాయణ, మేరుకు మల్లేశం, జక్కని రమేష్ పాల్గొన్నారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు ప్రతినిధులతో ఇల్లంతకుంట మండల ఎంపీడీఓ శశికళ ప్రత్యేక సమావేశమయ్యారు. ఓటర్ జాబితాపై చర్చించారు. Thank you, sir. Thank you. Then is the money. Enough. జాబితా గురించి ఏమైనా అభ్యంతరాలు ఉండొచ్చు తెలపాలని అన్ని పొలిటికల్ పార్టీల వాళ్ళు మీరు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎలాంటి అభ్యంతరాలు లేవో తెలియడం జరిగింది. రోజు మండల పరిషత్లో గ్రామ పంచాయతీ ఓటర్కి సంబంధించి మరికొన్ని అదనంగా యాడైనాయని గౌరవ ఎంపీడీఓ గారు అన్ని పార్టీలను పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొత్తగా మొన్న గతంలో జరిగిన సమావేశానికి ఇప్పటికీ టోటల్ మండల వ్యాప్తంగా 200 చిల్లర అదనంగా ఓట్లు వచ్చినాయని చెప్తా ఉన్నారు. అన్నీ బాగానే ఉన్నాయని, కాకపోతే ఏంటంటే 9వ వార్డులో ఉన్నటువంటి వ్యక్తికి భార్యకు 9వ వార్డులు ఉంటే భర్తకు 2వ వార్డు 3వ వార్డులు ఉన్నాయి. అలాంటివి కూడా చాలా ఉన్నాయి, మా దృష్టికి వచ్చినాయని చెప్పి వాటిని సవరించాలని చెప్పి ఎంపీడీఓ గారికి మేము సూచించడం జరిగింది. లేదని ఒక వార్డు వేదిలో 2 భార్య భర్తలు ఉంటే వేరే కాడ వచ్చింది కదా, ఒకటే ప్రాబ్లం తప్ప మిగతా ఏం లేదు, చాలా బాగానే ఉంది. సిరిసిల్ల ఏరియా ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యానికి ఉపసికందు పాలైంది. తక్షణ వైద్యం అందక డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన కొడుకు చనిపోయాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
మున్సిపల్ పరిధిలోని అశోక్ నగర్ చెందిన రాగుల రాజమౌళి స్వరూప డెలివరీ కోసం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ చేరగా సోమవారం రోజున ఆపరేషన్ చేసి మగ శిశువుకి జన్మనిచ్చారు. 2 రోజుల తర్వాత బాబుకి అస్వస్థ ఉన్నది, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని సూచించగా తన వద్ద డబ్బు లేదని తెలపడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మేమేం చేయలేమని చేతులు ఎత్తేయడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఇప్పటికే చాలా ఆలస్యమైందని మేమేం చేయలేమని చేతులెత్తారు. దీంతో ఆ బాబు మృత్యువాత పడ్డాడు. తనకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగవద్దని ఆ మగ శిశువుతో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. సివిల్ హాస్పిటల్లో మా భార్య డెలివరీ అయింది. చక్కగా ఇక్కడ డాక్టర్ మా పాపకు ఏమైందని చెప్తులేదు. ఏమైందంటే చక్కగా తీసుకోమన్నారు. అక్కడే వాళ్ళు నాకు అడుగుతున్నారు, ఏం తెలియదు. కడుపు బాగా నాకు పంపించారు. అది నాడు బయటకు తీసుకురా, ప్రైవేట్గా తీసుకుపోవటం అది కిరాయికి ఇచ్చినట్టు కాకపోతే మా ప్లేస్ పంపించారు. ఆడిపోతే వాళ్ళు ఇంకొక రోజు ఆటో హైదరాబాద్ పంపారు. వాళ్ళు ఆపరేషన్ చేసి బతుకలే అని వాళ్ళు మా మీద వాళ్ళ బతుకులు ఎట్లా పడుచుకోకపోతే. మీరు ఎవరు? మాది ఇక్కడే సిరిసిల్ల అశోక్ నగర్ లక్కి రాయికుంటారు. ఏం పేరు? రాగల రాజమౌళి. భార్య పేరు? స్వరూప. 2 రోజులే మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి వారం అవుతుంది. ఇక్కడ తీసుకుపోయి 5 రోజులు అవుతుంది. ఇక్కడ 3 రోజులు తీసుకున్నారు. అప్పుడే చెప్తే హాస్పిటల్ తీసుకుపోతే బతుకు నా కొడుకు. అసలు ఏ విషయం అనేది చక్కగా చెప్పారు. ఇక్కడ పిల్లలు దాకా ఇప్పుడు ఏం కావాలి నీకు? నాకు నా కడుపు పోతే ఇంకోళ్ళకి జరగకుండా ఉండాలని కడుపు పోతే ఇంకోళ్ళకి రావాలి. హాస్పిటల్ మంచిది, పిల్లలు మంచిగా చూసుకోవాలి. డాక్టర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల నెహ్రూ నగర్ హై స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో నెహ్రూ నగర్ హై స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎంఏ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ లీలా శిరీష హాజరై మాట్లాడారు. క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకరమైన వ్యాధి అయినప్పటికీ ముందస్తు చర్యలు చేపడితే వ్యాధి నుండి బయటపడవచ్చని అన్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి తంబాకు, గుట్కా, మద్యం సేవించడం వల్ల సంభవిస్తోందని, దీన్ని అరికట్టే బాధ్యత విద్యార్థులపైనే ఉందని అన్నారు. వ్యాధి రాకుండా ముందస్తుగా మందులు వాడవచ్చని సూచించారు. ఇందుకై డోసుల వారీగా ఇంజెక్షన్ తీసుకోవచ్చన్నారు. ఐఎంఏ తరపున ప్రతి నెలలో ఒక విద్యార్థికి ఉచితంగా డోసు ఇప్పిస్తామని, దీని ధర 10,000 వరకు ఉంటుందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యపరంగా ఏ సమస్య ఉన్నా తమల్ని సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతాజీ భాస్కర్, ఐఎంఏ బాధ్యులు డాక్టర్ గీతావాణి, డాక్టర్ శోభారాణి, డాక్టర్ రజని, డాక్టర్ తిరుపతి, డాక్టర్ అనిత తదితరులు పాల్గొన్నారు. బాడీ శరీరం అనేది సెల్స్ యొక్క నిర్మితం కదా, దగ్గర సెల్స్ యొక్క నిర్మితం. మన బాడీలో సెల్స్ అనేది రెగ్యులర్గా ఫామ్ అయినప్పుడు రొటీన్ లైఫ్ నడిచిపోతుంటుంది. ఏ ఒక్క సెల్ అయితే దాని యొక్క క్రమశిక్షణ అనేది కోల్పోయి పుట్టలుగా పెరిగిపోయినప్పుడు దాన్నే క్యాన్సర్గా మనం గుర్తిస్తాం అనమాట. దాని యొక్క మీనింగ్ జనరల్ తెలుగులో చెప్పుకునేది. అలా క్యాన్సర్ గురించి ఇప్పుడు సార్ చెప్పారు, మేడం చెప్పారు చాలా విషయాలు. కానీ క్యాన్సర్ అనేది భయపడవలసిన విషయం ఏం కాదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ అంటే ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఏ విధంగా జీవించాలి అంటే, ఇంతకుముందు జీవన విధానము ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా వరకు మారిపోయిందనే చెప్పాలి. అప్పుడు మీ అమ్మ మీ నాన్న జీవించిన కాలంలో పొల్యూషన్ అనేది చాలా తక్కువగా ఉండేది. లైఫ్ స్టైల్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇలా అవుట్ సైడ్ ఫుడ్ కానీ, హోటల్ ఫుడ్ కానీ, కెమికల్స్ సంబంధించిన ఫుడ్ కానీ, ఇప్పుడు ఫుడ్ ఎక్కడ చూసినా కూడా కల్తీ ఫుడ్డే ఉంటుంది. మీకు కూడా బిర్యానీ అంటే ఇష్టం, కానీ ఇంట్లో ఫుడ్ వండితే వద్దంటారు కదా. అట్లీస్ట్ వారానికి ఎన్నిసార్లు బిర్యానీ తింటారు మీరు? ఎన్నిసార్లు నాన్ వెజ్ తింటారు?
అంటే రియల్గా చెప్పాలంటే మా కాలంలో మేము మీ అంత వయసులో చదువుకుంటున్నప్పుడు సంవత్సరంలో 2 times నాన్ వెజ్ తింటేనే చాలా ఎక్కువ. అది కూడా ఇప్పుడు దసరా ఒకటి, సంక్రాంతి ఒకటి. అంటే అంటే 20-30 years క్రితం అందరూ అలాగే ఉండేవాడు, నేనే కాదు. ఆ 1 yearలో 2 times నాన్ వెజ్ తీసుకోవడమే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము, వారానికి అంటే 7-8 రోజుల్లో కనీసం 3-4 times నాన్ వెజ్ తీసుకోవట్లేదా? తీసుకుంటున్నాం. హాస్టల్లో ఎన్నిసార్లు పెడుతున్నారు? అట్లీస్ట్ 2 times పెడుతున్నారు నాకు తెలిసిన హాస్టల్లో. అంటే మంచిదే, ప్రోటీన్ ఫుడ్ పెడుతున్నారు. కాకపోతే జీవన విధానం అనేది మారిపోయింది, వెనుకటి లెక్క లేదు. పొల్యూషన్ ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. ఫుడ్ విధానం మారిపోయింది. బర్గర్లని, పిజ్జాలని ఇవన్నీ తినడము, అవుట్ సైడ్ ఫుడ్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడము, ఇవంతా కూడా మన జీవన విధానంలో స్టైల్ అనేది మార్చుకున్నాం. ఆ స్టైల్ అనేది మనం మార్చుకోవడం వలన ఈ కణాల యొక్క నిర్మితం కూడా మార్పు జరుగుతుంది. అందువల్ల మనము తిరిగి అలాంటి లైఫ్ స్టైల్ని కనుక తెచ్చుకుంటే ఈ క్యాన్సర్ని అరికట్టడం అంత పెద్ద విషయమేం కాదు. సో మన ప్రొద్దున్నే లేవగానే ఫిజికల్ యాక్టివిటీ, యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, ఒక క్రమశిక్షణతో టైంకి ఆహారం తీసుకోవడం, అంటే నీట్గా మనము పరిశుభ్రత పాటించడము, అలా కొన్ని సాంప్రదాయమైనటువంటి పద్ధతులు పాటిస్తే మనం క్యాన్సర్ని అధిగమించడం పెద్ద విషయమేం కాదు. కాకపోతే ఈ కొన్ని ఈ లైఫ్ స్టైల్, ఈ ఫుడ్ చేంజెస్, మీరు చెప్పారు కదా ఇందాక, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, స్మోక్ చేయడము, ఈ మధ్యకాలంలో గుట్కాలు మింగడము, దానివల్ల నోటి క్యాన్సర్ రావడము, థ్రోట్ క్యాన్సర్ రావడం, లంగ్ క్యాన్సర్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. క్యాన్సర్కి మూల కారణం మన యొక్క దురవ్యసనాలు మాత్రమే, లైఫ్ స్టైల్ మార్పు మాత్రమే. అందుకని లైఫ్ స్టైల్ మార్చుకొని పూర్తిగా మనము క్రమశిక్షణ అయినటువంటి, డిసిప్లైన్ అయినటువంటి విధానాన్ని అనుసరించినప్పుడు దాన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. ఒకసారి ప్రివెంట్ చేయడం అనేది చాలా కష్టతరమే అయినా కూడా క్యూర్ అనేది చాలా ఇంకా కష్టతరమైనది. సో ఆ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు అందరు చెప్పారు, ఎర్లీ స్టేజ్లో కనుక డిటెక్ట్ చేస్తే డెఫినెట్గా దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, ముందుగానే తెలుసుకుంటారు. ఆ విధంగా డెత్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సార్ చెప్పారు ఏ విధమైన బాధ ఉంటుంది క్యాన్సర్ అనేది కూడా. అన్ని రకాల అవగాహన కల్పించడం కోసం మేము ఇక్కడికి వచ్చినాం. ఈ క్యాన్సర్ అనేది భయపడవలసిన అవసరం లేదు. మీ అమ్మ, మీ నాన్నలకి, వాళ్ళకి, మీకంటే కూడా మీరు ఇక్కడ ఏదైతే విన్నారో అదంతా వెళ్ళేసి మీ పేరెంట్స్కి చెప్పండి. ఇప్పుడు ప్రివెంట్ కోసం ముఖ్యంగా లేడీస్లో వచ్చేటటువంటి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వార క్యాన్సర్, తర్వాత రొమ్ము క్యాన్సర్కి ఏ విధంగా పాల్పేట్ చేసుకోవాలో మేడం చెప్పి ఉన్నారు. అట్లాగే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి మాత్రం హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్ అనేది ఒకటి వ్యాక్సిన్ వచ్చింది. మనం చిన్నప్పుడు BCG వ్యాక్సిన్, మిజిల్స్ వ్యాక్సిన్ వేసుకురావడం కదా, అలాగే ఒక చిన్న ఇంజెక్షన్ వచ్చిందనమాట. అది వేసుకోవడం ద్వారా మనము ఈ క్యాన్సర్ని అరికట్టవచ్చు. అందుకని అది వ్యాక్సిన్ ఏ టైంలో తీసుకోవాలి, ముఖ్యంగా 9 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్న ఏ ఒక్క మహిళ కూడా, చిన్న బాలికల దగ్గర నుంచి ఆ ఏజ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఆ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఇంకొకటి వచ్చి లివర్ క్యాన్సర్, అది కూడా హెపటైటిస్ B అనే వ్యాక్సిన్ ఉంటుంది. ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా మనం లివర్ క్యాన్సర్ని చాలా వరకు అరికట్టగలుగుతాం. ఇవి మీకు ముఖ్యంగా ఏంటంటే రోజు మనం చదువుకునే బుక్సే కాకుండా ఎంతో కొంత ఆ బుక్స్ నుంచి బయటకు వచ్చి ఈ కొన్ని పేపర్ చదవడం, పెద్దలతో డిస్కస్ చేయడం, అలా కొన్ని విషయాలు ఎక్స్ట్రా కూడా నేర్చుకోవడం వలన మనకి ఫ్యూచర్లో మనకి తెలియని విషయాలు ఇంకోటికి తెలిసిన విషయాలు ఇంకోటికి తెలుసుకోవడం వలన మంచి జ్ఞానాన్ని పొందుతాం. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మదర్, ఫాదర్తో డిస్కస్ చేసి వీలైనంత వరకు అందరూ కూడా ఈ బాలికలు, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా, 9 సంవత్సరాలు పైబడిన అబ్బాయిలందరూ కూడా ఈ HPV వ్యాక్సిన్ తీసుకోవడం వలన వాళ్ళకు కూడా ఒకటి పీనియల్ క్యాన్సర్ అని చెప్పి ఉంటుంది, సెక్షువల్ ఆర్గాన్స్ సంబంధించిన క్యాన్సర్, అది ప్రివెంట్ చేయడం కూడా దాని ద్వారా అవుతుంది. సో మీ అందరూ కూడా ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నతో డిస్కస్ చేసి డాక్టర్స్ని సంప్రదించి ఆ వ్యాక్సిన్ ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని మాత్రం కొంచెం అవగాహన పెంచండి అమ్మ వాళ్ళకి. మీకు కూడా వీలైనంత వరకు దాన్ని యూట్యూబ్ ద్వారా కానీ ఇంకా ఇతర మాధ్యాల ద్వారా ఆ వ్యాక్సిన్ని ప్రాపగండా చేసి చాలా వరకు ఈ క్యాన్సర్ ప్రివెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మీకు అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. సిరిసిల్లలో రథసప్తమి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ సూర్యనారాయణ భగవానుని ద్వితీయ రథసప్తమి జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు.
సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ శ్రీ విఘ్నేశ్వర ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ మరియు శ్రీరామ భజన మండలి ఆధ్వర్యంలో రథసప్తమి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నేటి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభం కాగా శ్రీ శివ కుటుంబ పరివారం సహిత గణపతి పూజ, నవగ్రహ ఆరాధన మరియు సూర్య భగవానుని జలాభిషేకం, పాలాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం యజ్ఞం నిర్వహించారు. తదనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకి శ్రీ సూర్యనారాయణ భగవాని రథయాత్ర నేత్రపర్వంగా సాగింది. సూర్యనారాయణ భగవానికి జై అంటూ సూర్య భగవాను రథం ముందుకు సాగింది. అదే ప్రకారంగా ఈ యొక్క దైవ కార్యము లోకపాలకులైనటువంటి యొక్క సాక్షాత్తు శ్రీమానుష్ణులైనటువంటి యొక్క ఎవరు సూర్య భగవానుడు కాబట్టి ఈ సూర్య భగవాను యొక్క కార్యక్రమం తెలుసు వలనే సమస్త జీవకోటి కూడా రక్షణ పొందుతున్నాము, జీవిస్తున్నాము. కాబట్టి ఇలాంటి యొక్క సూర్య భగవాను యొక్క దైవిక కార్యక్రమంలో మనమే కాకుండా మనతోటి మహా గొప్ప వాళ్ళు ఎవరు అగస్త ఋషీశ్వరుడు, మునీశ్వరుడు, భృగు, వ్యాస, మృకండ, మార్కండయాది అగస్త అంతే కాకుండా అనసూయ, గౌతమ, వాల్మీకి లాంటి యొక్క సమస్త ముక్కోటి దేవతలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో విచ్చేసి మనకు కనబడకుండా వాళ్ళు అదృశ్యంలో ఉంటారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమము లోక కళ్యాణార్థమే చేస్తున్నాము. కాబట్టి ఆ యొక్క వేదములయందు ఈ యొక్క ముక్కోటి దేవతల యొక్క నామస్మరణ మంత్రములు ఉంటున్నారు. కాబట్టి ఆ మంత్రముల చేత మనం యజ్ఞ కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి ఎందుకు లోక కళ్యాణార్థమే మనమే చేస్తున్నాము. కాబట్టి మనకు బలమును, ఆరోగ్యమును, దృష్టినిచ్చేటువంటి యొక్క సద్బుద్ధినిచ్చేటువంటి యొక్క భక్తి గుణము కలిగించేటువంటి యొక్క కార్యక్రమంలో సమస్త ముక్కోటి దేవతలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఆ యొక్క దేవతల యొక్క నామముల చేత కార్యక్రమమును హోమము చేస్తున్నాము. కాబట్టి ఈ హోమాదుల వలనే కృతాపాలయంలో కూడా ఋషులు లోక కళ్యాణార్థమై అనేక యజ్ఞయాగాలు చేశారు. కాబట్టి మన కలియుగంలో ఎక్కువ భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ యజ్ఞము చేస్తున్నట్లయితే సర్వ విధముల శుభములు కలుగుమని వేదములు చెప్పబడుతున్నది, పురాణములు ఎందు ఉన్నది. కాబట్టి మనము ధన్యులము. కాబట్టి మన యొక్క జన్మ ధన్యులు కావాలంటే ఈ యొక్క చూపిన విన్నా పవిత్రమైన వేదమంత్రములు విన్నా కానీ మనం శుభములు, ఆరోగ్యము కలిగేటువంటి అవకాశం ఉంటున్నది. కాబట్టి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడే కొద్ది సేపట్లో మరి కార్యక్రమం పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అందరూ కూడా మాకు సహకరించినటువంటి శిథిల పుట్టినవాసులందరికీ కూడా సూర్య భగవానుడు సమస్త శుభములు, ఆరోగ్యములు, అష్టైశ్వర్యము, భోగ భాగ్యములు కలగాలని మేము భగవంతుని ప్రార్థన చేస్తూ పూర్ణాహుతితో సమయ సహాయంగా మేము సూర్య భగవాను యొక్క రథసప్తమి పర్వదినమున యజ్ఞ కార్యక్రమము చేస్తున్నాము. కాబట్టి మీ అందరికీ ధన్యవాదములు చేస్తున్నామని ఈ యొక్క కార్యక్రమమును మేము ముగించుతున్నాము. సిరిసిల్ల పట్టణంలోని సుందర నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం కమాన్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దుండగులను శిక్షించాలని స్థానికులు పోలీసులను కోరారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సుందరి నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెయిన్ గేట్ ద్వారానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడాన్ని నిరసిస్తూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. రాత్రి వేళలో గుర్తు తెలియని వ్యక్తులు తాగుబోతులు మరియు అన్యమతస్తులు కావాలని ఫ్లెక్సీలను చింపి హిందుత్వాన్ని కించపరుస్తున్నారని, అట్టి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరసన వ్యక్తం చేసిన వారిలో దుబాల వెంకటేశం, గంజి వెంకటేశ్వర్లు, రచ్చ కనకయ్య, ఆడపు రాజు, మోరా రవి, నరేష్, జగదీష్, శ్రీనివాస్, రాజు తదితరులు ఉన్నారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి సుందరయ్య నగర్లో ఎలాంటి మిస్టేక్ లేకుండా సుందరయ్య నగర్ పెద్దల సహకారంతో, అక్కజల సహకారంతో, అన్నదమ్ముల సహకారంతో మంచిగా బ్రహ్మాండంగా మా సుందరయ్య నగర్ ప్రసన్నాంజనేయ టెంపుల్ బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఈ మధ్యన మా బుద్ధ శ్రీనివాస్ మన గుడి ప్రధాన కార్యదర్శి కోరిక మేరకు చిన్నగా కమాన్ లెక్క ఉండాలి, పేరు మంచిగా ఉంటుంది, టెంపుల్ పేరు ఉండాలి అని చెప్పి ప్రత్యేకించి ఒక ఫ్రేమ్ తయారీ చేయించి అన్నాను గిట్లా చెప్పి బాగుంటుంది అంటే సరే అని చెప్పినాను. ప్రత్యేకించి ఫ్రేమ్ తయారీ చేస్తా అంటే చేయమని చెప్పినాను. చేసిర్రు. మంచి బ్రహ్మాండం ఫ్రేమ్ తయారు చేసి వెల్డింగ్ చేసి మంచిగా టెంపుల్ పేరు రాసి మంచి దేవుని పేరు రాసి మంచిగా ముందనే మంచిగా వెల్డింగ్ చేసి పెట్టినారు. తెల్లారి మొన్న 2 తారీఖు నాడు ఫ్రేమ్ పెట్టగానే 3వ తారీఖు నాడు కొందరు దుండగులు, అన్యమతస్తులు, తాగుబోతులు ఇలాగా వచ్చి ఇక్కడనే అడ్డలేసుకుంటా ఇక్కడ చాలా రోజుల నుంచి బాగా అందరు చెప్తున్నారు. ప్రజలు ఏమంటారు అంటే ఇక్కడ బాగా మంది వస్తూ అడ్డేస్తారు, రాత్రి 2 గంటల దాకా ఉంటారు అని చెప్తున్నారు.
కానీ ఇంతగానో మేము మా టెంపుల్ మీదకి దృష్టి మీదకి రాలేదు. ఎందుకంటే వస్తారు కావచ్చు పోతారు కావచ్చు కదా, జనమే కదా మనం అనుకున్న కానీ గింత టెంపుల్ మీద దాడి చేసే స్థాయికి వస్తారని కళ్ళ ఊహించుకోలేదు. ఇది మన సిరిసిల్ల సిఐ గారు, జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకించి వీళ్ళని ఎంక్వైరీ చేయించి ప్రత్యేకించి వాళ్ళని దొరకబట్టి వాళ్ళకి శిక్ష చేసి ప్రత్యేకించి వాళ్ళను మన దొరకబట్టి ఇలాంటి మన టెంపుల్లకు ఎలాంటి అన్యాయం కాకుండా వాళ్ళ శిక్ష అనుభవించాలని కోరుతున్నాను. కూడా ఈ సుందరనగర్లో ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఇలాగనే భక్తులు మరి కొన్ని బోర్డులు కూడా పెడితే అలాంటివి కూడా చింపేసారు. మరి అలాంటి వాళ్ళు కూడా ఈ గుళ్ళోకి ఈ తాగుబోతులు వచ్చి నానా ఇబ్బందులు చేస్తున్నారు. కావటం చేత వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూడాలని మరి సిఐ గారికి కోరుతున్నాం. మరి మన వాడ ప్రజలకు కూడా మేము చెప్పినాం. వాళ్ళు కూడా చాలా వరకు కానీ ఇంతవరకు ఎవరు దొరకబట్టిన వాళ్ళు లేరు. సరే ఇంకా ఇప్పుడు పోలీస్ శాఖ వారికి ప్రధానంగా నమస్కరించి తెలియజేయడం ఏమనగా గత 3-4 రోజుల క్రితం డబల్ బెడ్రూమ్ సారాంపల్లి వద్ద రామాలయంలో కూడా విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది. అది కూడా పోలీస్ శాఖ వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. నిన్నగాక మొన్న కొత్త బస్టాండ్ మైసమ్మ గుళ్ళో కూడా మొత్తానికి గల్ల డబ్బ కూడా దొంగలు తాగుబోతులు మరి తాగుబోతులా అన్యమతస్తులా ఎవరు చూడలేదు. అక్కడ సీసీ కెమెరాలు కూడా కొత్త బస్టాండ్ మైసమ్మ కాడ కెమెరాలు కూడా ఉన్నాయి. అది కూడా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ గుళ్ళే కూడా గల్ల మొత్తం తీసుకుపోయారు. అక్కడ ఒక పూజారి ఆమె చెప్పడం జరిగింది. గతంలో కూడా ఎన్నోసార్లు జరిగింది. ఆమె ఏమిలే మేము ఎవరికి చెప్పినా ఏం అవుతలేదు, పట్టినా కూడా వాళ్ళు తాగుబోతులే అని విడిచిపెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ మన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం సుందరయ్య నగర్ దేవాలయంలో కూడా ఇలాంటి సంఘటన జరుగుతూ ఉంది. మరీ ఇలాంటి సంఘటనలు పునరుద్ధరణ కాకుండా పోలీస్ శాఖ వారు ఖచ్చితమైన దృష్టి తీసుకొని వారికి తగిన శిక్షలు వేయాలని చెప్పి సవినయంగా తెలియజేస్తుంది. జై శ్రీరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.